ఈ వీడియోలో మనం ఎంఎస్ వర్డ్లో ఉండే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆప్షన్ టేబుల్ ఆఫ్ అథారిటీస్. ఈ టేబుల్ ఆఫ్ అథారిటీస్ అనేది మీరు లీగల్ డాక్యుమెంట్స్ లేదంటే అగ్రిమెంట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. దీంట్లో ఉండే మెంబర్స్ కావచ్చు లేదంటే పాయింట్స్ కావచ్చు, వాటిని టేబుల్ ఆఫ్ అథారిటీస్ కింద మీరు లిస్ట్ అవుట్ చేసుకొని ప్లేస్ చేయొచ్చు. అగ్రిమెంట్ అనేది హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ ఉండొచ్చు, బట్ ఆ టేబుల్ ఆఫ్ అథారిటీస్ చూడగానే వాళ్ళకి అర్థమైపోతుంది. నెక్స్ట్ ఏ పేజ్లోకి వెళ్ళాలన్నా సరే ఆ టేబుల్ ఆఫ్ అథారిటీస్ నుంచి మీరు చూసుకొని మూవ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక షేర్ హోల్డర్ అగ్రిమెంట్ అనేది ఇక్కడ షో చేస్తున్నాను. మరి దీంట్లో ఇక్కడ నంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. వేటిల్ని ఏ కేటగిరీ కింద పెట్టాలి అనేది మనం చూసుకోవచ్చు. మరి ఇక్కడ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఉంది. దీంట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటి, అథారిటీ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటి, ఇట్లా కొన్ని రూల్స్ ఇచ్చాడు. మరి వీటిల్ని రూల్స్ కింద మనం ప్రిపేర్ చేద్దాం. మరి దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. పాయింట్ 3.1 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఇక్కడ మార్క్ సిటేషన్ ఇట్లా మార్క్ చేసుకుంటాం. సో ఇక్కడ షార్ట్ సిటేషన్ అని వస్తుంది. మీరు కావాల్సింటే అట్లానే ఉంచేయచ్చు, లేదంటే జస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఇచ్చాను. కేటగిరీ అడుగుతుందండి. ఈ కేటగిరీ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. నేను ఇక్కడ రెగ్యులేషన్స్ లేదంటే రూల్స్ అని పెట్టుకుంటాను. కొత్త కేటగిరీ కావాల్సి ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నేను రూల్స్ అని పెట్టుకున్నానండి. రూల్స్ అనే కేటగిరీ కిందకి ఇది వస్తుంది. ఓకే, ఇప్పుడు మార్క్ చేస్తాను. మార్క్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ సమ్ ఈ ఎక్స్ట్రా క్యారెక్టర్స్, నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ వస్తాయి. వీటిని మీరు హైడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా అది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఓకే, మీకు కావాల్సి ఉంటే ఇది ఎట్లా హైడ్ అవుతుందంటే షో హైడ్, హోమ్లోకి వెళ్ళి ఇక్కడ షో హైడ్ హిడెన్ క్యారెక్టర్స్ ఉన్నాయి. దాని ద్వారా అట్లా మీరు తీసేయచ్చు. అట్లనే అథారిటీ ఆఫ్ డైరెక్టర్స్ ఇది కూడా సెలెక్ట్ చేద్దాం. మరి దీనికి మళ్ళీ రెఫరెన్సెస్లోకి వెళ్ళి మళ్ళీ మార్క్ సిటేషన్, ఇది కూడా రూల్స్ కిందే తీసుకొద్దాం. ఓకే, ఇప్పుడు మార్క్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి కింద ఇంకా పాయింట్స్ ఉన్నాయి. మీకు ఎట్లా అవసరమో మీ డాక్యుమెంట్ ఎలా ఉందో దాన్ని బట్టి ఇట్లా మీరు మార్చుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ లాస్. సో దానికి సంబంధించిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి. దీన్ని నేను కొత్త కేటగిరీ తీసుకొని దాంట్లో సపోజ్ నెట్ ఇన్కమ్ లాస్ డిటర్మినేషన్ ఎలా ఉంటుంది, దీన్ని మార్క్ సిటేషన్ ఇట్లా చేస్తాను. దీన్ని కొత్త కేటగిరీ కిందకి తీసుకుంటాం. ఇక్కడ ఉండే కేటగిరీ కాకుండా ఇట్లా పైన చూపించిన కేటగిరీస్ కాకుండా 8 to 9 ఇట్లా పాయింట్స్ కూడా ఉన్నాయి. ఈ కేటగిరీని మీరు మార్చుకోవచ్చు. కేటగిరీ కింద క్లిక్ చేసి దీనికి ఎట్లా మీరు 8 అనే దాన్ని రీప్లేస్ చేస్తున్నాం. షేర్ ఇన్కమ్ అండ్ లేదంటే లాస్, షేర్ ఇన్కమ్ లాస్ అని సింపుల్గా ఇచ్చేసాను. రీప్లేస్ అంటాం, అంటే 8కి బదులు ఈ కేటగిరీ వస్తుంది. ఓకే అని ఇస్తాను. సో ఇప్పుడు మార్క్ అంటాను. అట్లనే దీన్ని రిటైనింగ్ నెట్ ఇన్కమ్, దీన్ని ఇంకొక దాంతో మళ్ళీ ఇదే కేటగిరీ కింద మార్క్ చేస్తాను. సో ఇట్లా మీకు కావాల్సినటువన్నీ కూడా మార్క్ చేసి పెట్టుకోండి. డిఫరెంట్ కేటగిరీస్ కింద మీరు మార్క్ చేసి పెట్టుకోండి. ఫైనల్గా ఈ టేబుల్ ఆఫ్ అథారిటీస్ని ఇన్సర్ట్ చేసుకోబోయే ముందర మీరు ఈ మార్క్స్ని హైడ్ చేసుకోండి.
జనరల్గా ఫస్ట్ పేజీలో కావచ్చు, ఎక్కడైనా సరే మీరు ఈ యొక్క టేబుల్ ఆఫ్ అథారిటీస్ని ఇన్సర్ట్ చేసుకోండి. సో రెఫరెన్సెస్, ఇప్పుడు ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ అథారిటీస్. ఇక్కడ ఏ కేటగిరీ కింద కావాలో, సపోజ్ రూల్స్ ఒకటే కావాలా, రూల్స్నే ఇచ్చేసుకోవచ్చు. అట్లానే షేర్ ఇన్కమ్ లాస్ ఇవే కావాలా, ఆల్ అంటే అన్నీ వచ్చేస్తాయండి. ఓకే, ఇక్కడ మీరు ఈ యొక్క ఫార్మాట్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఫైనల్గానే మీరు ఓకే అనివ్వండి. చూడండి రూల్స్ ఏంటి, అట్లానే షేర్ ఇన్కమ్ లాస్ ఏంటి, ఏ ఏ పేజ్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు చూపిస్తుంది అనమాట. సో అట్లానే మీరు వీటిలో ఏమన్నా మార్చుకోవాలి అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎక్స్ట్రాగా సపోజ్ దీన్ని సెలెక్ట్ చేస్తానండి. ఇప్పుడు మార్క్ సిటేషన్లోకి వెళ్ళి నేను రెగ్యులేషన్స్ కిందకి వెళ్ళి దీన్ని మార్క్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ ఇప్పుడు మీకు జనరల్గా ఇన్సర్ట్ అంటే మామూలుగా వస్తుంది, అట్లా కాకుండా ఈ మొత్తం చేంజెస్, వీటిల్లో ఏదైనా చేంజెస్ ఉంటే ఓకే. ఇప్పుడు మనం కొత్తగా అప్డేట్ కొంత చేసాం, ఎలా వస్తుందో చూద్దాం. అప్డేట్ టేబుల్. ఓకే, కొత్తది రాలేదు, ఆల్రెడీ ఉన్న వాటిల్లోదైతే వస్తుంది. మళ్ళీ టేబుల్ ఆఫ్ అథారిటీస్ ఆల్ అని ఇస్తే ఓకే, డూ యూ వాంట్ టు రీప్లేస్ కేటగిరీ, ఎస్ అన్న. సో మొత్తం ఇట్లా ఇన్సర్ట్ కావడం జరిగింది. వీటిల్లో ఏదన్నా చేంజెస్ మనం చేస్తున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో పర్టికులర్ కేటగిరీ కింద మనం ఏదన్నా చేంజెస్ చేసాం అంటే, ఇక్కడ ఈ మార్క్స్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మళ్ళీ మార్క్స్ పెట్టుకొని చూద్దాం. ఇక్కడ ఏదన్నా చేంజ్ చేసాం అనుకుందాం. సో ఎక్కడైతే మనం ఇది చేసామో, మార్క్స్ ఎక్కడైతే పెట్టామో, అంటే ఆ యొక్క సిటేషన్ ఎక్కడైతే చేసామో అక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆ షార్ట్ నేమ్ అనేది జస్ట్ డైరెక్టర్స్ అని మారుస్తున్నానండి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ హోమ్లోకి వెళ్ళి ఈ మార్క్స్ని తీసేస్తాను. చేంజ్ చేశాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి వీటిని సెలెక్ట్ చేసుకోండి. ఈ రూల్స్ని రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ అప్డేట్ ఫీల్డ్ అని ఉంది. ఓకే, డైరెక్టర్స్ అని మారిపోయింది చూడండి. అదేవిధంగా మీరు రెఫరెన్సెస్లోకి వెళ్ళి కూడా అప్డేట్ టేబుల్ అంటే ఏదైనా చేంజెస్ ఉంటే అప్డేట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా మీరు టేబుల్ ఆఫ్ అథారిటీస్ అనే వాటిని ప్రిపేర్ చేసుకొని వాటి ద్వారా మీ అగ్రిమెంట్ యొక్క బ్రీఫ్నెస్ని ఇక్కడ ముందర షో చేసుకునే అవకాశం ఉంటుందండి. ఓకే.